73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? చదవమ్మా. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. జాగ్రత్త కలిగి దేవుని మాటలు విందాం. దేవుని బిడ్డలారా, సమయం 1 గంట అయింది. కరెక్ట్గా 1 గంట అయింది. హల్లెలూయా. కాబట్టి మనకు ఇప్పుడు దాకా తొందర అనిపించదు, వాక్యం వినేటప్పుడు మాత్రం తొందర అనిపిస్తూ ఉంటుంది. అయిపోతే బాగున్నాను, ముగించేస్తే బాగున్నాను, ఇంటికి వెళ్ళిపోతే బాగున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని బాగు చేయగలిగింది, నీ కుటుంబాన్ని కట్టగలిగింది, నేను ఈ లోకంలో ధైర్యంగా నిలవబెట్టగలిగింది దేవుని మాట మాత్రమే. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మరలా చెప్తున్నాను, నేను ఈ లోకంలో బాగు చేయగలిగింది అది ఏదైనా ఉందంటే అది దేవుని మాట మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి దేవుని వాక్యం నువ్వు వినేటప్పుడు నీ చెవులు ఇక్కడే ఉండాలా, నీ మనసు ఇక్కడే ఉండాలా, మనిషి కూడా ఇక్కడే ఉండాలా. హల్లెలూయా. ఈ మూడిట్లో ఏది ఎక్కడ లేకపోయినా దేవుని మాటలో నువ్వు అది నీ జీవితానికి ఆశీర్వాదంగా ఉండదు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు నీతో ఎలాగైనా మాట్లాడగలడు. అమ్మ వింటున్నారా? దేవుడు నీతో ఎలాగైనా మాట్లాడగలడు. ఆయన నీతో మాట్లాడడానికి నీ పరిస్థితి గురించి ఎవరు సేవకుడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నీతోనే మాట్లాడతాడు, నిన్ను గురించే మాట్లాడతాడు. దేవుని ఇప్పుడు ఇక్కడ చెప్పబడే ప్రతి మాట, మా విన్నవా, నా వైపు చూడాలా, ఇక్కడ చెప్పబడే ప్రతి మాట నీ గురించే, నీ కొరకే. పూజ చూడాలి, నీ కొరకే. హల్లెలూయా. అర్థమైందండి? నీ కొరకే. హల్లెలూయా. ప్రతి మాట నీ గురించే. ఇది నాది కాదు అనుకోవడానికి వీలు లేదు. ప్రభు స్తోత్రం. ఒక సంఘంలో ఒక దైవజనుని వాక్యం చెప్పడానికి పిలిచారంట. ఒక దైవజను వాక్యం చెప్పడానికి పిలిచారు. దైవజనుడు వచ్చాడు, నిలబడ్డాడు. ఏమండి, నిలబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇప్పుడు నేను ఎలాగైతే వాక్యం చదివించానో ఆ వాక్యం చదివించడానికి ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అన్నాడంట. ఏమన్నాడు? యోహాను సువార్త 3:16 అన్నాడంట. మరలా అందరూ కొంతమంది ఆయన ఒక చూస్తుంది, యోహాను 3:16 అన్నాడంట. మరలా ఇంకా చదవపోయేసరికి మళ్ళీ చెప్పిండంట, యోహాను 3:16 అనగానే ఒక ఆయన మాత్రం బైబిల్ ఆయన ఎంత మాత్రం తీయట్లేదు, కానీ వచ్చి వాక్యం చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు ఇంకా కళ్ళు ఎర్ర చేసి పళ్ళు కరుకుతూ ఏమండి బిర్రుగా చూస్తుండంట. అసలు ఇదేంటి ఈయన నా వంక ఎందుకు ఇలా చూస్తున్నాడు అర్థం కాలేదని యోహాను 3:16 అన్నాడండి మళ్ళా పాస్టర్ గారు. హల్లెలూయా. అనగానే ఆ వ్యక్తి పైకి లేచి అన్నాడంట, యావయ్యా ఎందుకు వచ్చావు నువ్వు? వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పి వెళ్ళిపో, నాతో నీకెందుకు పని, నా కోసం నీకెందుకు అన్నాడంట. అరే నేనేమన్నానయ్యా, నేను వాక్యం చెప్పడానికి నిలబడ్డా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అన్నా అంటే లేదు లేదు నువ్వు నా గురించే చెప్తున్నావు. అలా ఆయన ఇంకా వాక్యమే మొదలెట్లా. ఏమన్నాడు ఆయన? నా కోసమే చెప్తున్నాను, నా గురించే చెప్తున్నావు అన్నాడు. నేను అసలు ఇంకా వాక్యమే చెప్పట్లేదు, నీ గురించి నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మా పాస్టర్ గారు నీకు అన్నీ చెప్పాడు, నా గురించి నీకు మొత్తం, అసలు నీ గురించి అలా నాకు తెలియదయ్యా బాబు, అసలు నేను వాక్యం చెప్తున్నా యోహాను 3:16 అని అంటే, లేదు నా పేరు యోహానని, నా పేరు యోహానని, నాకు 3 భార్యలని, వాళ్ళకి 16 మంది పిల్లలని మా పాస్టర్ గారు నీకు చెప్పాడు కాబట్టి నా వంకే చూసుకుంటూ యోహాను 3:16 అంటున్నావు నువ్వు. హల్లెలూయా. నా వంకే చూస్తా 3:16 అంటున్నావు మాట వస్తే. హల్లెలూయా. ఏమండి ఆ రెఫరెన్స్లో ఏముంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనే దానికోసం చెప్పాలనుకున్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడంట పాస్టర్ గారు, అయ్యా నీకోసం నాకు తెలియదు కానీ యేసయ్య ఎంతో ప్రేమించాడు నిన్ను, ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఈరోజు పాపాన్ని విడిచిపెట్టి అన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడడానికి నీ జీవితం ఎవరో ఆయనకి చెప్పాల్సిన పని లేదు. నీ జీవితం దేవుని ఎదుటిగా ఇట్లా తెరిచిన పుస్తకం. ఏమండి, తెరిచిన పుస్తకం. నీ బ్రతుకుని ఎవ్వరూ దేవుడి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దైవజనులు వాక్యం చెప్తుంటే, సేవకుడు వాక్యం చెప్తుంటే నా కోసం చెప్పినట్టున్నారు, నా గురించి అంతా
చెప్పినట్టున్నారు, నా గురించి మాట్లాడినట్టున్నారు, అందుకే పాస్టర్ గారు నా కొరకే మాట్లాడుతున్నాడు అని మనం ఏం చేస్తామంటే వాక్యం వినమేక, వాక్యం మీద దృష్టి పెట్టమేక. హల్లెలూయా. ఏమంటే కఠినమైన మనసు, కఠినత్వంలోనికి వెళ్ళిపోయి మనం ఆ మాటలను పెడచెవిని పెడతా ఉంటాం. అలా కాదు దేవుని బిడ్డలారా. దేవుడు నీతో మాట్లాడడానికి ఆయనకి నీ గురించి ఎవడ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు నువ్వు నడవడం తెలుసు, నువ్వు పండుకోవడం తెలుసు, నువ్వు మాట్లాడడం తెలుసు. ఏమండి మాట నీ నాలుకకు రాకమునిపే సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సమస్తాన్ని గుర్తెరిగినటువంటి దేవుడైనా. ఏమండి భక్తుడు అంటాడు, నేను పాతాళానికి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు, ఆకాశానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినా అక్కడ కూడా ఉన్నావయ్యా అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ పగటికాల సమయంలో దేవుడు నీతోనే, మరలా చెప్తున్నామ్మా, నీతోనే ప్రభు మాట్లాడబోతున్నాడు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినండి. దేవుని మాట ఎప్పుడైతే ఇది నా కొరకే, ఇది నేను మార్చుకోవాల్సింది అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి నీ జీవితాన్ని పరివర్తన చేసుకుంటావో, మార్చుకుంటావో, అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి ఎక్కిస్తాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మాట రాయబడి ఉంటది, తన అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. హల్లెలూయా. అమ్మ ఏంటంట, తన అతిక్రమాలు, తను చేసినటువంటి తప్పులు, తన పాపములు దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లలేవు, ఆశీర్వదించబడలేవు. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును అన్నాడు. స్తోత్రం చెప్పండి. 28వ అధ్యాయము 13వ వచనం. అర్థమైందండి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ తప్పులు ఎప్పుడైతే బయటికి కనబడతాయో నువ్వు వాటిని కప్పి పెట్టుకోకూడదు. ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. అయ్యా నిజమేనయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను చేసిన తప్పే, నాది పాపమే, నేను ఇట్లా చేసి ఉండకూడదు, నేను ఇట్లా నడిచి ఉండకూడదు, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, నా ప్రవర్తన ఎలా ఉండకూడదు, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుని కనికరం నీ మీదకి వస్తుంది, దేవుని కృప నీ మీదకి వస్తుంది. అప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడతాడు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పగటికాల సమయంలో మన దేవుని మాటలు వినబోతూ ఉన్నాం. ఎంతమంది ఇందా ప్రార్థన చేసిన నాతో మాట్లాడు ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేసుకున్న వాళ్ళు చేయొద్దండి అమ్మా, చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకోండి, ఏం కాదు. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడని అడిగితేనే అడుగుడి అంటే నువ్వు అడగకపోతే ఇవ్వడం మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయనకు రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. ఏమండి అర్థమైందా? నువ్వు మాట్లాడు, అయ్యా నాతో మాట్లాడు ప్రభు, నువ్వు అడుగు, దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చిన చిక్కాలు ఏంటంటే నాతో మాట్లాడు ప్రభు అని అడిగేది మనమే, మాట్లాడుతుంటే నా కోసమే మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏలెత్తి చూపించేది. అది ఎందుకు అడగాలి? ఎందుకు ఏలెత్తి చూపించాలి? ఎందుకు వచ్చిన తంటలు? హల్లెలూయా. అవునా కదా? మాట్లాడలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి మాట అంగీకరించగలిగిన దమ్ము ఉంటే మాత్రమే నాతో మాట్లాడు ప్రభు అన్నాడు. లేదంటే చప్పుడు చేయకుండా అమ్మో నాతో మాత్రం మాట్లాడదు ప్రభు అని అడుగు, ఏం కాదు, నీతో మాట్లాడే. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. మనం చదివినటువంటి వాక్యంలోంచి కొన్ని నిమిషాలు, టైం 1:10 అవుతుంది. దేవుని బిడ్డలారా, ఒక 20 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్తాను, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి కదా. ఏమండి సరే, ఈ భోజనం కన్నా తినకపోయినా ఆ భోజనం మాత్రం కడుపు నిండా తినాల్సిందే. హల్లెలూయా. తినకపోతే అక్కడ అక్క ఒప్పుకోరు. ఏమండి కాబట్టి కొన్ని నిమిషాలు, ఇక మీరు సమయం ఎవరు చూడొద్దు. ఏమండి నా టైం అయితే 20 నిమిషాలు పెట్టుకున్నా, మరి దేవుడి టైం ఎంత ఉందో నాకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఆయన టైంలో ఆయన ముగిస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఈ యొక్క 73వ కీర్తనలో 25వ వచనం మనం చదువునాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి ఏమండి ఆసాపు గారు. ఈ మాట రాస్తూ, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఒక ఉన్నతమైన సమర్పణలోనికి వెళ్ళిపోయాడు, గొప్ప సమర్పణలోనికి వెళ్ళిపోయాడు. ఏమండి ఈ యొక్క కీర్తన ప్రారంభం నుంచి మనం చూస్తే, అయ్యా నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, నాకు ఆస్తిపాస్తులు లేవయ్యా, నాకు పిల్లలు ఉన్నారు కానీ వారికి మంచి పొజిషన్ లేదయ్యా, నా పిల్లలకు మంచి ఉద్యోగాలు లేవయ్యా, వారికి సంతానం లేదయ్యా, గర్భఫలం లేదయ్యా అని ఎన్నో అప్లికేషన్లు పెట్టాడు దేవుని దగ్గర. ఏమండి ఎన్నో అప్లికేషన్లు నింపి దేవుడి దగ్గర పెట్టాడు. ఆ అప్లికేషన్లు పెట్టడం మాత్రమే కాదు. హల్లెలూయా. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే కోచింగ్ చేశారో దేవుని కూడా అలా కోచింగ్ చేశారు. ఏంది వాళ్ళకి ఇచ్చామని నాకు ఎందుకు ఇవ్వలేదు, మేము నియోజకవర్గంలో ఉన్న వాళ్ళం కాదా అని ఎమ్మెల్యే గారిని అడిగారు కదా కొంతమంది.
అట్లా దేవుని కూడా ఈయన అడుగుతున్నాడు, ఏంటి ప్రభా, వాడు సరైన భక్తి లేదు, వాడి దగ్గర సరైన జీవితం లేదు, వాడి దగ్గర సరైన క్యారెక్టర్ లేదు, వాడికి ఇచ్చో నాకు ఇవ్వలా, వాడు భక్తిహీనుడుగా ఉన్నాడు, వాడికి అంత ఉంది ఎంత ఉంది నాకెందుకు ఇవ్వలేదు అని దేవుని క్వశ్చన్ చేశాడు కొంత సమయం. హల్లెలూయా. దేవుని ప్రశ్నించాడు. మొదటేమో దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టాడు, రెండోది ఇంకో కొంచెం కోపం వచ్చినట్టుంది, దేవుని ప్రశ్నలు వేశాడు. హల్లెలూయా. అయితే దేవాది దేవుడు, దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి దగ్గర ఏమండి సరైనటువంటి సమయంలో సరైన స్థలానికి నడిపించి ఆ వ్యక్తికి జరగబోయే సంగతులు, అరే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం చూసి నువ్వు ఇట్లా ఉన్నావు కానీ నువ్వు భవిష్యత్తును చూడట్లేదు, భవిష్యత్తును గుర్తెరగట్లేదు, ఏం జరగబోతుందో నీకు అర్థం కావట్లేదు అని జరగబోయే సంగతుల గురించి దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడాడు. ఎప్పుడైతే జరగబోయే సంగతులు మాట్లాడాడో, ఇదిగో ఈ వ్యక్తిలో అంతకుముందు ఉన్నటువంటి అత్యాశ తగ్గిపోయింది, అంతకుముందు ఉన్నటువంటి ఎవడి దేవుని ఎదిరించే స్వభావం తొలగిపోయింది, అంతకుముందు ఇతరుల మీద మత్సరపడ్డాడు, ఇతరుల వైపు చూసి కుళ్ళుకున్నాడు, ఆ జీవితం ఇతరులు అణగారిపోయింది. ఇప్పుడేమంటున్నాడు, అయ్యా ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఇక ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు నాకున్నావు కదా, నాకు అంతే చాలు, ఇక ఏమున్నా లేకపోయినా అనే సమర్పణలోకి వస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలు దేవుడు ఈ వ్యక్తికి ఏం చూపించాడు? అసలు ఈ వ్యక్తిలో ఎలాంటి సమర్పణ కలగడానికి గల కారణం ఏంటి? అయ్యా నువ్వు నాకున్నావు చాలు అనేటటువంటి భక్తి అనే ఆలోచన ఈ వ్యక్తి జీవితంలో ఎలాగొచ్చింది? దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు, దేన్ని? అయ్యా ఇంత భక్తి చేస్తుంది, నాకేమి ఏమి ఇవ్వట్లేదు, ఏ భక్తి లేని వాళ్ళకేమో అన్నీ ఇస్తున్నావు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, నేనేమో రోగాల పాలయ్యాను, వాడేమో 3 పూట్ల తింటున్నాడు, నాకు సరైన తిండి లేదు, వాడికేమో ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు సరైన ఆస్తిపాస్తులు లేవు, వాడేమో అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతున్నాడు, నేను ఏ పని చేసినా ఆగిపోతుంది, ఏంటి ప్రభా ఇది? వారి పిల్లలేమో ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నారు, నా పిల్లలేమో ఏమీ లేని వాళ్ళ కింద ఉన్నారు, ఏంటయ్యా నా జీవితం అని అతను ఎంతో దుఃఖంతో అసలు ఏం జరుగుతుంది, అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని తెలుసుకోవాలని దాని మీద మనసు పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇక్కడ ఉంటుంది 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి నేను ధ్యానించేంత వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన శ్రమలను బట్టో, పరిస్థితులను బట్టో, ఇబ్బందులను బట్టో, రోగాలను బట్టో, అప్పులను బట్టో నీ ఇంట్లోకి వచ్చి నువ్వు ఆలోచన చేసుకుంటూ ఉంటే నీకు దేవుని యొక్క కార్యాలు అర్థం కాదు, దేవుని ప్రేమ నీకు అర్థం కాదు, నీ జీవితంలో దేవుడు చేయబోయే ఉన్నతమైనటువంటి మేలులు నీ కళ్ళకు కనబడవు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా నీకు ఏదైనా ఒక సందేహం వచ్చిందంటే నువ్వు వెంటనే ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేయాలా, ప్రభు మందిరానికి వచ్చేయాలా, ఏమండి మోకాళ్ళు వేయాలా, దేవుడి దగ్గర అడగాల, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, దీని వెనకాల నీ ఉద్దేశం ఏంటి? అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకని వచ్చింది ప్రభా? ఒకవేళ నేనేమన్నా తప్పు చేశానా? ఒకవేళ నాదేమన్నా సమస్య ఉందా? ఒకవేళ నేనేమన్నా నీకు వ్యతిరేకంగా నడిచానా? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని మనం దేవుణ్ణి అడగాల. ఏ విషయంలో నేను అయ్యా దిగజారిపోతున్నాను, ఆత్మీయంగా నాతో మాట్లాడు ప్రభు అని మనం అడగాల. దేవుని సన్నిధికి వెళ్ళి ఎవరి దాని గురించి మనం ఏం చేయాలంట? ధ్యానించడం అంటే ఇక్కడ ఇట్లా పెట్టి దీని చుట్టూ 10 ప్రశ్నలు వేసి మనం ఆలోచించుకోవాలా. ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో మనకు సమాధానం దొరికిద్ది. హల్లెలూయా. వారి అంతాన్ని గురించి ధ్యానించాడంట. వారు ఈరోజు ఎంత బాగున్నారో ప్రభా, మరి వారి జీవితం ఎట్లా ఉండబోతుంది అని వారి యొక్క అంతమును గురించి ధ్యానించినప్పుడు దేవుని బిడ్డలారా ఈ వ్యక్తికి ఊరట కలిగింది, నెమ్మది కలిగింది. ఈరోజు ఉన్నటువంటి స్థితి రేపొద్దున నాకు ఉంచట్లేదు కదా, దేవుడు నన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు కదా, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆ దేవుడు వారి జీవితంలో లేడు కాబట్టి వారి యొక్క అంతం ఎలా ఉండబోతుంది, కానీ నేను ఎప్పటికీ నిలిచే ఉండబోతున్నాను కదా అనేది ఎప్పుడైతే అర్థమైందో దేవుని బిడ్డలారా అప్పుడు ఈ వ్యక్తి సమర్పణలోనికి వచ్చాడు. అమ్మా వింటున్నారా? నిజమే, నీ జీవితంలో ఉన్నతమైన దేవుని కలిగి ఉన్నావు. ఏమండి అది లేదు ఇది లేదు అనేటటువంటి ఆలోచన నీకొద్దు. ఆ ఒక్క దేవుడు నీ జీవితంలో ఉంటే నీ అక్కర్లకు మించినట్లుగా నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనంలో 22వ వచనంలో రాయిస్తూ ఉంటాడు కదండి భక్తుడు. ఏమండి రాస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు ఊహించే వాటికంటే
అడుగు వాటి కంటే, తలంచు వాటి కంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, తలంచు వాటి కంటే నీతో ఉన్న దేవుడు అత్యధికంగా నీకు ఇవ్వగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆ గొప్ప దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా, ఇంక వేటి కొరకు నువ్వు ఆయాసపడాలా? వేటి కొరకు పరుగులు పెట్టాలా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చాలా మంది జీవితాల్లో, అమ్మ జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క విలువ అర్థం కాలేనప్పుడు తొందరపడుతూ ఉంటారు, కంగారు వస్తుంది. అర్థమైందండి? నీతో ఉన్న దేవుని విలువ నీకు అర్థం కాలేనప్పుడు, నీతో ఉన్న దేవుణ్ణి నువ్వు సరైన విధానంలో నువ్వు అనుసరించలేనప్పుడు, సరైన విధానంలో నువ్వు ఆయనను వెంబడించలేనప్పుడు, మీరు వినట్లేదు కొంతమంది, జాగ్రత్తగా వినాలా. నువ్వు దేవుని సరిగ్గా అనుసరించలేనప్పుడు, ఆయన విలువ నీకు అర్థం కాలేనప్పుడు నీ పేదరికం తొలగిపోదు, నీకున్న అక్కరలు తొలగిపోదు, ఆయనను నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోలేవు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పెట్టారు, ఇదిగో ఇది ఉంది, ఏమండి, సెల్ ఫోన్ ఉంది, ఇది దీంతో మనం ఫోన్ చేస్తే ఎక్కడో 1000-2000 కిలోమీటర్ల అవతల ఉన్న వాడికి ఫోన్ వెళ్తుంది, వాడితో నేను మాట్లాడొచ్చు అనే విషయం నీకు తెలియలేదు అనుకో. ఇది నీతో ఉన్నా, అరే నా కొడుకు మాట్లాడలేదే, నా కోడలతోనే మాట్లాడలేకపోతుందనే, నా పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని నీకు దుఃఖమే వస్తుంది. ఎందుకమ్మా? ఈ ఫోన్లో నువ్వు వాళ్ళతో మాట్లాడగలవనే విషయం నీకు తెలియదా? తెలిస్తే నువ్వు వెంటనే ఫోన్ చేస్తావు, 1 నిమిషంలో నీకున్న అలజడంతా తొలగిపోద్ది. వారు ఎలా ఉన్నారో మాట్లాడతావు, అయ్యా ఏం చేస్తున్నావు, బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతావు. అలాగే నీతో ఉన్న యేసయ్య ఏం చేయగలడో నీకు అర్థం కాలన్నప్పుడు, నీతో ఉన్న దేవుడు నిన్ను భవిష్యత్తులో ఎలా దీవించాలని ప్రభు ప్రణాళికలో ఉందో నీకు తెలియలేనప్పుడు, ఆయన నీ బ్రతుకుని ఎలా మార్చగలడో నీకు అర్థం కాలన్నప్పుడు నీవు ఇలాగే దిగులు పడుతూ ఉంటావు, చింతపడుతూ ఉంటావు. ఏమంటే అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని విలువ నీకు తెలియాలి మొదట. దేవుని విలువ నీకు తెలియకపోతే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖం నిన్ను విడిచిపోదు. ఏమండి, నీ బ్రతుకులో నిరాశపోదు. నీ బ్రతుకులో ఏమండి ఎప్పటికప్పుడు నీలో నువ్వు కృంగిపోతూనే ఉంటావు, భయపడుతూనే ఉంటావు, ఏం జరిగిద్దో అనే దిగులు నేను విడిచిపోదు. నిజమే, దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడో నీకు అర్థమవుతే, ఏం చేస్తాడో నీకు తెలిస్తే ఈ భయాలేమి నీలో ఉండవు. హల్లెలూయా. ఆయన ఏం చేయగలడో తెలిస్తే భయం అనేది నీలో ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఒకసారి దేవుని బిడ్డలారా, నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఏమండి ఒక జరిగినటువంటి ఒక రియల్ స్టోరీ దాంట్లో ఏమండి కథను ఇచ్చారు. అది ఏంటంటే స్విట్జర్లాండ్లోనూ ఏదో దేశం అది. అందులో ఒక ఆమె కడు పేదరాలుగా చచ్చిపోయిందంట. ఎందుకు చచ్చిపోయిందంటే తినడానికి కూడా సరైన తిండి లేక, ఆమెను ఎవ్వరు పట్టించుకోక, ఆమెకు సంతానం లేరంటే ఉన్నారు, వారు ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. ఈ తల్లి ఉందా లేదా, తింటుందా లేదా పట్టించుకోక కడు పేదరాలుగా ఉండి చనిపోయిందంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె చాలా చిన్న ఇంట్లో సరైనటువంటి వసతులు లేక, ఏమండి ఆమె ఎంత పేదరికం అంటే దేవుని బిడ్డలారా, ఆమె సన్నగా అయిపోయి బక్క చిక్కుపోయి చనిపోయిందంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమె కార్యక్రమానికి చుట్టాలందరూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. ఏమండి ఆమె ఇంట్లో ఒక తలుపు మూల ఒక రాయి ఉందంట. ఒక రాయి 12 కిలోల రాయి, 12 కేజీల రాయి ఆ తలుపుకి అడ్డు పెట్టుకుందంట. తలుపు ఒక్కొక్క పడిపోతుంటే చేయించుకోవడానికి డబ్బులు లేక ఒక రాయి ఆ నది ఒడ్డున, సముద్ర తీరంలో ఒడ్డున నడుస్తూ ఒక రాయి దొరికిందంట ఆమెకి. అరే ఇదేదో బాగుందే, మా తలుపు ఒక్కొక్క పడుతుంది, దాని దగ్గర పెట్టుకుందామని తెచ్చుకుందంట. తెచ్చుకొని అక్కడ అడ్డు పెట్టుకుంది. ఆ రాయి తెచ్చి 25-30 సంవత్సరాలు అవుతుందంట ఆ ముసలమ్మ. అమ్మ ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల కింద రాయి తెచ్చి ఆ తలుపుకు పెట్టుకుంది. అప్పటి నుంచి ఆ రాయి అక్కడే ఉంది. అయితే ఆమె చనిపోయిన తర్వాత చుట్టాలందరూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు. దేవుని బిడ్డలారా, అందులో ఈ ఒక కొడుకు ఉన్నాడు. ఏమండి ఆ కొడుకు అక్కడే ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి చూసిపోతాడు, కానీ ఆమెకు పెట్టగలిగినంత స్తోమత అతని దగ్గర లేదు. అయితే ఎక్కడో చదువుకున్నటువంటి ఒక మనవరాలు వచ్చిందంట. ఆమె పురావస్తు శాస్త్రంలో, ఆర్కియాలజీలో పనిచేస్తుంది. పురావస్తు శాస్త్రంలో ఆమె పనిచేస్తూ ఉంది. ఆమె వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అంతా చేశాక ఆమె దృష్టి రాయి మీదకి వెళ్ళి చూస్తూ ఉంది. అరే ఈ రాయి ఏదో కొంచెం విచిత్రంగా ఉందే అని. ఈమెకి ఆ రాయి
ఈమె ఆ పురావస్తు శాస్త్రంలో ఏమంటే ఎక్కడెక్కడో ఉన్న వజ్రాలు అవన్నీ వెలికి తీస్తారేమో, ఈమెకి ఆ రాయి కొంచెం తేడా కనిపించి వాళ్ళ బాబాయ్ తందంట, బాబాయ్ ఈ రాయి నాకు ఇస్తావా అంటే, ఇది ఎక్కడది బాబాయ్ ఈ రాయి అంటే, ఎప్పుడో 25 సంవత్సరాల కిందట మీ ముసలమ్మ తెచ్చేడు పెట్టుకుందమ్మా, ఈ చచ్చిపోయింది కదా, గిల్లికి అలా తాళం వేస్తాం, తలుపు పడి పని కూడా లేదు, నీకు అవసరమైందంటే పట్టుకెళ్ళిపోమ్మా అన్నాడంట. హల్లెలూయా. ఆమె తీసుకుపోయి ఆ ల్యాబ్లో పరిశోధన చేస్తే విలువైన వజ్రం అని తెలిసిందంట. 36 కోట్ల రూపాయల వజ్రం అని తెలిసిందంట. అది అమ్మ ఎన్ని కోట్లు? 36 కోట్లు. 36 కోట్ల రూపాయల వజ్రం ఇంట్లో పెట్టుకొని తినటానికి తినలేక చచ్చిపోయింది ఆమె. అమ్మ అర్థమైందా? తినడానికి తిండి లేక చచ్చిపోయింది. ఎందుకు? దాని విలువ తెలియక, దాని విలువ అర్థం కాక. అర్థమైందండి? దాన్ని ఆ మూల పడేసింది, ఎన్నోసార్లు కుక్కలకి ఇసిరింది, ఎన్నోసార్లు ఏమండి దేనికో వాడింది. దేన్ని? వజ్రాన్ని. హల్లెలూయా. ఏమండి 36 కోట్ల రూపాయల విలువైన వజ్రంతో ఎన్నెన్నో చేసింది. కానీ తన ఆకలి తీర్చుకోగలిగిందా? తన పేదరికం తీర్చుకోగలిగిందా? కారణం ఏంటి? ఆమె దాన్ని ఒక రాయిలాగా చూసింది. విలువ తెలిసినటువంటి మనవరాలు వజ్రంలా చూసింది, పట్టుకెళ్ళింది, టెస్టులు చేసింది, అందులో ఉన్న విలువైన వజ్రాన్ని బయటికి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నిజమే, ఈరోజు నీ దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు అనేది కావాలా. నీ దేవుణ్ణి నువ్వు ఎట్లా చూస్తున్నావు? కొంతమందికి అన్నిటికీ విలువిస్తారు, దేవునికి తప్ప. స్తోత్రం చెప్పండి. మా అన్నిటికీ విలువిస్తారు. బంధువుకి విలువిస్తారు, చుట్టానికి ఇస్తారు, స్నేహితుడికి ఇస్తాడు, పనులకి ఇస్తారు, ఉద్యోగాలకు ఇస్తారు, వ్యాపారాలకు ఇస్తారు, ప్రతి దానికి విలువిస్తారు. దేవునికి, మా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీకు అందరి విలువ తెలుసు, కానీ దేవుని విలువ నీకు తెలియట్లేదు. దేవుడు ఏం చేయగలడో నీకు అర్థం కావట్లేదు. దేవుడు నీ బ్రతుకుని ఎలా మార్చగలడో నీకు అర్థం కావట్లేదు. అందుకే కదా నీ బ్రతుకు ఇంకెట్లా ఆగిపోయింది. నీ జీవితం ఇన్ని చిక్కుల్లో పడిపోవడానికి కారణం అదే కదా. నీ జీవితంలో ఏమంటే సమస్యలు తీరకపోవడానికి కారణం అదే కదా. నీకు దేవుని విలువ అర్థమవుతుందా బిడ్డ? దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు అర్థమవుతుందా? అర్థమవుతూ నువ్వు దేవుని విడిచిపెట్టవు. మా విన్నావా? ఇప్పుడు ఆ వజ్రం అంత విలువైందని తెలిస్తే ఎవడైనా వదులుతాడా? అట్లట్లేదండి, ఎవడు వదలడు. నీకు దేవుని విలువ అర్థం కావట్లా, అందుకనే నువ్వు దేవుని వదిలేసుకుంటున్నావు. నీకు ప్రార్థన విలువ అర్థం కావట్లా, అందుకే ప్రార్థన వదిలేసుకుంటున్నావు. నీకు సంఘం విలువ అర్థం కావట్లా, అందుకే సంఘాన్ని వదిలేసుకుంటున్నావు. హల్లెలూయా. చెప్తూ ఉన్న దేవుని బిడ్డలారా, నీకు దేవుని విలువను గమనించగలిగిన, గుర్తించగలిగిన స్థితిలో నువ్వు ఉండాలి. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళామంటే, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినంత మాత్రం నీ జీవితంలో మార్పు ఏం కలగదు. అమ్మా విన్నావా? దేవుడి దగ్గరికి వచ్చినంత మాత్రాన మార్పు కలిగిద్దా అంటే కలగదు. నీకు దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఏం చేయగలడో నువ్వు గమనించుకొని విశ్వాసంలో ముందుకు నడిచినప్పుడే నీ జీవితానికి మార్పు, నీ బ్రతుకులో నెమ్మది, నీకు సమాధానం. హల్లెలూయా. స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నిజమే, నీ జీవితంలో అమ్మా ఈరోజు నువ్వు దేవునిలో ఉన్నావు, ప్రార్థనలు ఉన్నావు, సంఘంలో ఉన్నావు, సహవాసంలో ఉన్నావు. మరి దీని విలువ నీకు అర్థమవుతుందా? ఇదిగో అర్థం కాలేనటువంటి వ్యక్తి మొదట్లో నిందించాడు, మొదట్లో సనుక్కున్నాడు, గొనుక్కున్నాడు. ఏమండి ప్రభువును వదిలేయాలనుకున్నాడు పూర్తిగా. ఎప్పుడైతే అర్థమైంది, ఏమన్నాడు ఇప్పుడు? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. అబ్బా ఎంత గొప్ప మాట అండి. నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయనకు అర్థమైంది, మరి నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? అసలు నువ్వు నమ్ముకున్న దేవుడు ఏం చేయగలడో నీకు తెలుసా? నువ్వు ఎరిగినటువంటి ప్రభువు నీ జీవితాన్ని ఎలా మార్చగలడో తెలుసా? 3 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీ దేవుడు, నీ ప్రభు ఏం చేయగలడో నీకు తెలుసా? నీ ప్రభు ఏం చేయగలడో నీకు తెలియకపోతే నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. నీ బ్రతుకులో నీ కన్నీరు తీరదు, నీ దుఃఖం పోదు, నీ యొక్క బ్రతుకు విలువ అనేది ఉండదు. చిన్న కీడు జరిగిన నువ్వు కృంగిపోతావు, అనగారిపోతావు. హల్లెలూయా. అసలు నీ దేవుడు ఏం చేయగలడో నీకు తెలుసా? దేవుని బిడ్డలారా, ఏమండి ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు కనుక మనం చదివితే అక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. శ్రద్ధగా వినాలమ్మా. వచ్చి వాళ్ళు వస్తానంటారు, మీరు మాత్రం వాక్యం మీద మీ దృష్టి పెట్టాలా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ జాగ్రత్తగానండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో 8 వచనాలు కనుక మనం చదివితే, దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, ఇదిగో కుమ్మరివాని చేతిలో ఎలాగైతే ఆ కొండ ఉందో
మీరు నా చేతిలో ఉన్నారన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దేవుడు అలా ఏం చేయగలడు? ఈరోజు ప్రభువు నెరిగావు, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, నువ్వు దేవుడి సంఘంలో ఉన్నావు. నీకు నీ దేవుడిని జీవితంలో ఏం చేయగలరో నీకు తెలుసా? తెలిస్తే ఇదిగో ఈ వ్యక్తిలాగా, అయ్యా నువ్వు నాకున్నావు, ఇంకేది నాకు వద్దయ్యా అంటావు. నువ్వు నాతో ఉన్నావు, నాకు చాలా అయ్యా అంటావు. హల్లెలూయా. ఏ పరిస్థితిలో కూడా ఎంత ఉన్నతమైనటువంటి పనున్నా నువ్వు వదులుకొని ప్రభు కొరకు పరుగులెడతావు. దేవుని సన్నిధిలో ఆయన తర్వాతే నాకు ఏదైనా అని నువ్వు దేవుని దగ్గర రాగలుగుతావు. ఎప్పుడు దేవుని విలువ ఏంటో నీకు తెలిసినప్పుడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా మనం చదవగలిగితే అక్కడ ఒక కుమ్మరు ఉన్నాడంటండి. ఎవరు? కుమ్మరి. ఏమండి, ఆ యొక్క చక్రం ఉంటుంది కదా, చక్రం మీద మట్టి పెట్టి కుండ తయారు చేస్తున్నాడంట. తయారు చేస్తుంటే కొండ అంతా పూర్తయిన తర్వాత ఉన్నట్టుండి ఆ కొండ విడిపోయిందంట. హల్లెలూయా. కొండ ఎప్పుడైతే విడిపోయిందో కుమ్మరి ఏడుతో కూర్చున్నాడా? మరలా ఏం చేయాలి తెలుసా? అదే మట్టి మళ్ళా పిసికి అదే చక్రం మీద పెట్టి ఇంకో కొండ తయారు చేశాడంట. తనకి ఇష్టమైనట్లు యుక్తమైనట్లుగా మరొక కొండను తయారు చేశాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఇదిగో ఆ కుమ్మరి ఆ మట్టితో తనకి ఇష్టమైన కొండ తయారు చేశాడు కదా. పగిలిపోయినప్పుడు నేను నీ జీవితాన్ని మరలా తిరిగి కట్టలేను అనుకున్నావా? పగిలిపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? విడిపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? ఎవడి నలిగిపోయింది, చితికిపోయిందని ఎందుకు అనుకున్నావు? నువ్వు నా చేతిలో లేవా? నేను ఆ కుమ్మరి కన్నా అల్పమైన వాడిని అనుకున్నావా? నేను నీ జీవితాన్ని తిరిగి బాగు చేయలేను అనుకున్నావా? ఇశ్రాయేలు చూడుమో, నేను నీకు కుమ్మరినై ఉన్నాను, నువ్వు నా చేతిలో మట్టిగా ఉన్నావు అన్నాడు దేవుడు. ప్రభు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అమ్మా, నీ దేవుడు పాడైన నీ బ్రతుకులను తిరిగి కట్టగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. పగిలిపోయినటువంటి వాటిని తిరిగి మరలా బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎవరు వారు లేరు, వీరు లేరు, ఎవరు నా జీవితం ఎలాగైపోయింది అలాగైపోయిందని ఎందుకు బాధపడుతున్నావు? నీ దేవుని బిడ్డలారా, చెదిరిపోయినటువంటి వాటిని, పాడైపోయినటువంటి దాన్ని, పగిలిపోయిన దాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితం పట్ల ఆలోచన కలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదువు, విరగా పడిన దాన్ని బాగు చేయవాడవనియో, దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియో నీకు పేరు పెట్టబడును. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మన దేవుడు ఏం చేయగలరో తెలుసా? పాడైపోయిన వాటిని మనం అనుకుంటూ ఉంటాం, ఒకప్పుడు నా జీవితం ఎంత బాగుండేదండి, ఈరోజు ఎలాగైపోయింది. హల్లెలూయా. ఒకప్పుడు నా బ్రతుకు ఎంత మంచిగా ఉండేదనండి, ఈరోజు ఎట్లా అయిపోయిందండి. ఒకప్పుడు నేనే 10 మందికి సాయం చేశానండి, ఈరోజు 10 మంది దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితులు వచ్చినాయండి. నిజమే దేవుని బిడ్డ. ఒకవేళ నీ పరిస్థితి అలాగే ఉండుండొచ్చు, నీ జీవితం అట్లే ఉండుండొచ్చు, కానీ నీ జీవితాన్ని మరలా తిరిగి ఆయనకి ఇష్టమైనట్లు కట్టగలిగిన దేవుడు నీ దేవుడు. ఈరోజు నువ్వు ఆయన దగ్గర ఉన్నావు, నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు, బాధపడాల్సినంత అవసరం లేదు. నీ దేవుడు మరలా నేను కట్టాలనుకుంటున్నాడు, మరలా నేను బాగు చేయాలనుకుంటున్నాడు, తనకిష్టమైన పాత్రగా నేను మార్చుకోవాలనుకుంటున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరమ్మా? ఫోన్లో ఆఫ్ చేయాల. ఏమండి, ఇక్కడ రాయబడింది చూడండి, ఈ ప్రధాన యాజకుడు మనకు ఎలాంటి వాడంట? సరిపోయిన వాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు మనకు చాలిన దేవుడు. విన్నారా? నీ పరిస్థితికి తగిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి ఆయన సరిపోతాడు. నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావో ఆ జీవితంలో ఆయన చాలిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు 100 రూపాయలు అవసరం ఉందా? నీకు 100 రూపాయలు అవసరత తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. 100 కోట్ల అవసరం ఉందా? 100 కోట్ల సమస్యను తీర్చగలిగిన
సామర్థ్యం కలిగిన దేవుడు, సరిపోయిన దేవుడు, చాలిన దేవుడు. అమ్మా మాట్లాడుకునే వాళ్ళు అర్జెంట్ బయటికి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఎవ్వరు ఉండొద్దు. మీ మాటలు ఇంకొకరు వాక్యం వినకుండా చేస్తాయి. మీరు నాకు కనిపించట్లేదు, మీరు ముచ్చట్లేదు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం విని వాళ్ళు ఇక్కడ ఉండాలా, ముచ్చట్లు వేసుకునే వాళ్ళు వెళ్ళిపోండి, ఏం పర్లేదు. భోజనం అవ్వగానే పాస్టర్ ఎవరు మన చంద్రకళక్క అవసరమైతే ఫోన్ చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడుకోవద్దు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది మన దేవుడు చాలిన దేవుడు. మా ఎవరైనా మాట్లాడలేదు, చాలిన దేవుడు, చాలిన దేవుడు. మన పరిస్థితులు చాలిన దేవుడు అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితికి చాలిన దేవుడు. ఈరోజు ఇదిగో నాకు వచ్చిన జబ్బుకు సరైన వైద్యం లేడనుకున్నావా, నీకు వైద్యం చేయడానికి చాలిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ అప్పుల నుంచి నన్ను విడిపించగలిగిన వాడు లేడనుకున్నావా, వాటి నుంచి నేను విడిపించగలిగిన దేవుడు. అయ్యా నేను పాపం చేస్తా, తప్పు చేస్తా, నేను కూరుకుపోయాను, అందులోంచి నన్ను బయటికి లేవలెత్తగలిగిన వాడు ఎవడు లేడయ్యా అనుకున్నావా, నేను దాంట్లో చేయి పట్టి రక్షించగలిగిన దేవుడు, నీకు చాలిన దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఇక్కడ అంటాడు నీకు తగినవాడు. మా ఎవరైనా ఎవరండైనా నీకు తగినవాడు. కొన్నిసార్లు ఇట్లారా ఏమండి, కొంతమంది అంటారు, రే నీకు తగినోళ్ళతో నువ్వు సహవాసం చేయరా, నీకు తగినోళ్ళతో నువ్వు వెళ్ళరా సహవాసాలకే, నీకు తగినోడు కాదురా అంటావు. ఎవరు నీ దేవుడు నీకు తగినవాడు కాదు అనే లెక్కలో నువ్వు అంటే నువ్వు ఏ స్థితిలో నా స్థితికి చాలిన దేవుడు, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, నీకు తగిన దేవుడు. నిన్ను ఏ స్థితిలో ఉన్నా ఎవరు నిన్ను విడిపించగలిగిన దేవుడు, బలపరచగలిగిన దేవుడు, పరలోకాన్ని చేర్చగలిగిన దేవుడు నీ దేవుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా చూడండి, పైన అంటాడు 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమని రాయబడిందండి, నేను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. సగం చేసి సగంలో వదిలేసే దేవుడు కాదు. మనిషి నీకు సగం వేస్తాడు, దేవుడు నీకు పూర్తిగా ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు సంపూర్ణంగా రక్షించడానికి చాలిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ పరిస్థితుల్లోంచి పరిపూర్ణంగా బయట తీసుకొని రాగలిగిన దేవుడు. కొంతమంది సాక్ష్యం చెప్తాడండి, మీరు ప్రార్థన చేసాక కొంచెం తగ్గినట్టు ఉందండి. అంటే లేదు, కొంచెం తగ్గినట్టు ఉన్నవేంటి, ఆయన కొంచెం చేసే దేవుడు కాదు, పూర్తిగా చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన చేస్తే ఏమండి మచ్చ గాని మరక గాని అక్కడ కనపడదు. ఇంకో కొంచెం ఉన్నట్టుందండి అంటే అది దేవుడు చేయలేదు. స్తోత్రం చెప్పండి. కొంచెం ఉన్నట్టుందండి, కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి, కొంచెం రిలీఫ్ ఉందండి, లేదు, నీ దేవుడు సంపూర్ణంగా రక్షించగలిగిన దేవుడు, సంపూర్ణంగా బాగు చేయగలిగిన దేవుడు, సంపూర్ణంగా నేను బయటికి లాక్కు రాగలిగిన దేవుడు, సంపూర్ణంగా ఎవరు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్దామా. మొదటిది నీ దేవుడు ఎవండి విరిగిపోయిన, నలిగిపోయిన, పాడైపోయిన, పగలగొట్టబడిన జీవితంలో మరలా పూర్వపు స్థితిలోకి తీసుకొని రాగలిగిన దేవుడు. హల్లెలూయా. నిన్ను కట్టగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు, నీ బ్రతుకును నయం చేయగలిగిన దేవుడు. రెండోది సంపూర్ణంగా రక్షించగలిగిన దేవుడు, నీ పరిస్థితులకు చాలిన దేవుడు. ప్రభువు స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మూడో మాట చెప్తున్నాను, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని మొదట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునై దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడ వాక్యంలో రాయబడింది, మన దేవుడు మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దామా. మన దేవుడు ఏం చేస్తాడంటమ్మా, అమ్మా ఏం చేస్తాడు, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కావండి ఇప్పుడు ఇక్కడ భాష ఉన్నాడా, భాష రా అంటే రాడు, కానీ దేవుడు పిలిస్తే వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు పిలిస్తే ఎవడైనా రావాల్సిందే, ఏదైనా రావాల్సిందే, ఏ పరిస్థితి అయినా రావాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఎవడి అబ్రహామును తన కొడుకుని తీసుకొచ్చి బలిమ్మన్నాడు దేవుడు.
మోరియా పర్వతం మీదకి ఎక్కాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు. ఏమండి చేతిలో నిప్పు పట్టుకున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు, కొడుకు మీద కట్టెలు మోపు పెట్టాడు. వెళ్తా ఉన్నప్పుడు దేవుని పెట్టాడు, కొడుకు అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి ఏమండి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి బలిపశువు ఏది? ఏమండి బలిపశువు పట్టుకెళ్ళాడా అమ్మా? బలిపశువుని తీసుకెళ్ళాడా? చెప్పండి. తీసుకుపోవాలా? బలిపశువు తండ్రి అంటే తండ్రి హృదయం మొక్కలైపోయింది. తండ్రి అంటున్నాడు, యెహోవా చూచుకొనును. ఏమన్నాడు అబ్రహాం? అట్లాట్లేదు, కొడుకా నీకు నాకు కనబడట్లేదు, ఆయన చూస్తున్నాడు. బలి పశువు ఏది కావాలో అది ఆయనకి తెలుసు, ఆ పశువు ఏదో దేవునికి తెలుసు అని యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అన్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? యెహోవా ఈరే అన్నాడు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టాడు, కట్లు పేర్చి కొడుకు కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పడుకుని పెట్టి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా అబ్రహామా అన్నాడు. ఒకసారి చదువుదామా? చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం. నేను 3 మాటలు చెప్తాను అన్నాను, 3వ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 21వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట 8వ వచనం చదువుదాం ఒకసారి. అబ్రహాము అన్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని అని చెప్పాను. హల్లెలూయా. ఏమన్నాడు అబ్రహాము? దేవుడే చూసుకుంటాడు, కొడుగా దేవుడే చూసుకుంటాడు. వెళ్ళాడండి, పైకి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు చక్కగా పేర్చాడు, కుమారుని బంధించి దాని మీద పడుకుని పెట్టాడు. 9వ వచనం దాకా. 10వ వచనంలో ఏమంటే అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత అంటుంది పరలోకం నుంచి, అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు, చిత్తము ప్రభువా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అమ్మా దారిన పోయేవాడిని ఏమండి ఎన్నిసార్లు పిలుస్తాం మనం? ఏమండి 2-3 సార్లు. జీవిత అంటవా? జీవితాన్ని ఒకసారి పిలుస్తాం. కంగారు వస్తే, ఇప్పుడు ఏ పాము వచ్చింది, నువ్వు నిలబడ్డావు, జీవిత అంటావు 2 సార్లు. అవునా కదా? మామూలుగా అయితే ఒకసారి పిలుస్తాం. కొంచెం కంగారు వస్తే అట్లా అండి, అదే పేరు అదే పదం, లెగ అంటాం. లేదంటే మామూలుగా అయితే మైలే అంటాం. అదే కంగారు వచ్చిందనుకో లెగ అంటాం 2-3 సార్లు. అవునా కదా? మాట్లాడలా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమండి అబ్రహామా అబ్రహామా అని ఎన్నిసార్లు పిలిచాడు కదా? అంటే దేవుడికి ఏమొచ్చింది ఇప్పుడు? మాట్లాడట్లేదు. మన పరిస్థితుల్లో మనం కంగారు పడకూడదు, దేవుని కంగారు పెట్టేవాళ్ళుగా మన భక్తి ఉండాలి. దేవుని తొందర పెట్టేవాడిగా మన భక్తి ఉండాలా. హల్లెలూయా. ఏమండి వామ్మో ఒక క్షణం నేను పిలవడం లేట్ అయితే ఇస్సాకు నరికేస్తాడేమో అని కంగారు ఎవరికి వచ్చింది? మాట్లాడట్లేదు, ప్రభువుకి వచ్చింది. ఇక్కడ అబ్రహాం కంగారు పడట్లేదు, అమ్మో పైకి లేపుతున్నాను ప్రభు, లేపమంట వద్దంటవా, ఏమంట వద్దు. అబ్రహాం కంగారు పడట్లా, దేవుని కంగారు పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా నువ్వు నేను కంగారులు పడి తొందరపడి అక్కడికి ఆలకాల దగ్గరికి ఏళ్ళకాల దగ్గర పరుగులేడితే పని అవుతావు. నువ్వు ప్రార్థనలో మోకాలు వేసి దేవుని కంగారు పెట్టావు, ప్రభువుకి కంగారు పుట్టించు, దేవుడే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడింది అబ్రహామా అబ్రహామా అని దేవుడు కంగారు పిలిచాడు. అబ్రహాం కూల్గా, చిత్తం ప్రభువా, ఏం చేయమంటావు? హల్లెలూయా. ఎంత కూల్గా అంటున్నాడు. ఏమండి చిత్తం ప్రభువా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ చిన్నవాణి మీద చెయ్యొద్దు, ఆ చిన్నవాడిని ఏమి చెయ్యొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కొనుకుని నాకు ఇయ్యడానికి వెన తిరగలేదు కనుక నువ్వు నన్ను ప్రేమించేవాడు అని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఆ పొదలో పొట్టేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి అన్నాడు. స్తోత్రం చెప్దామా? అబ్రహాం కన్నులెత్తి చూడగానే కొమ్ములకి తగులుకున్నటువంటి ఒక పొట్టేలు పొదలో ఉందంట. పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది? తీసుకెళ్ళాడా? అబ్రహాం పట్టుకెళ్ళాడా? లేదండి. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. స్తోత్రం చెప్దామా? అబ్రహాముకి కేవలం గింతే తెలుసు, నా కొడుకుని బలిమ్మన్నాడు. కాబట్టి అబ్రహాము బలి ఇవ్వడానికి ముందే దేవుడు అక్కడ పొట్టేలను సిద్ధం చేశాడు. స్తోత్రం చెప్దామా? నువ్వు దేవుని మాట విని నువ్వు అడుగులు ముందుకై నువ్వు అనుకుంటున్నావేమో అక్కడికి వెళ్తే కనుక నా కొడుకుని కోల్పోతాను, నా కొడుకు ఈ రోజుతో నాకు లాస్టిక అని అబ్రహాం అనుకుని ఉంటాడేమో. కానీ దేవుడు తెలుసు, రేపు ఇచ్చాడా నువ్వు నా మాట విని ఇక్కడ దాకొచ్చావంటే నీ కొడుకు నేనెందుకు బలిమ్మంట అని దేవుడు పొట్టేలను అక్కడ తెచ్చిపెట్టాడు. ఈరోజమ్మా నువ్వు దేవుని కొరకు ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడ్డావా?
దేవుని సన్నిధికి రాగలడానికి సిద్ధపడ్డవా? నీ జీవితంలో ఏది లేదో అది పిలిచి నిన్ను సంతోషపెట్టగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగిన దేవుడు మన దేవుడు. ఈరోజు ఆయన విలువ నీకు తెలియక ఆయన వదిలేసుకుంటున్నాం. ఆయన విలువ నీకు తెలియక 100 రూపాయలకి 200కి ఆశపడి ఎవరి ప్రార్థన ఆరాధన వదులుకొని ఇన్ని రోజులు మనం పరుగులెత్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన విలువ నీకు తెలియక చిన్న జబ్బు వచ్చినా పెద్ద జబ్బు వచ్చినా కంగారు పడిపోతూ అడవుడు చేసుకుంటూ మనం కృంగిపోయాం, ఇబ్బందులు పడిపోయాం. ఎవరి చిన్న చిన్న సమస్యకి పెద్ద సమస్యకి దేవుని పాదాలు పట్టుకోవాల్సిన మనం మనుషులు కాళ్ళు పట్టుకున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడండి, నీవు నమ్మిన దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగిన దేవుడు, నేను సంపూర్ణంగా రక్షించగలిగిన దేవుడు, సంపూర్ణంగా విడిపించగలిగిన దేవుడు, నీ పరిస్థితులకు తగిన దేవుడు, పాడైపోయిన వాటిని తిరిగి కట్టగలిగిన దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా చెప్దామండి, గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో యెహోవా ఈరేగా ఉన్న దేవుడు. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయాలు మనం చదివితే ఆయన వెలుగు కలుగును గాక అని పలకగానే వెలుగు కలిగింది. స్తోత్రం చెప్పండి. భూమిలో నుంచి వృక్షాలు పుట్టును గాక అనగానే వృక్షాలు బయటకు వచ్చినాయి. ఆయన ఏది పిలిస్తే అది వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ప్రభువు ఏమండి ఏదైతే లేదని బాధపడుతున్నావో అది పిలవగలిగిన దేవుడు. రమ్మనగానే అది మాట్లాడకుండా రాగలిగిందే. హల్లెలూయా. ఏమంటే రాత్రంతా చేపలు పట్టాడు పేతురు. దేవుని బిడ్డలారా, అక్కడే ఎన్నోసార్లు వలలు వేశాడు. ఏమండి పడిందా? దేవుడు అన్నాడు, పేతురు కొంచెం ముందుకెళ్ళి అనగానే ఎక్కడి నుంచి వచ్చినాయండి చేపలన్నీ? 2 దోణిలు మునిగేటన్ని చేపలు వచ్చినాయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన పిలిస్తే వచ్చినాయి. అమ్మా, నువ్వు ప్రయాసపడితే రాదు నీ జీవితంలోకి, దేవుడు పిలిస్తే వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుడు పిలిస్తే వస్తుంది, ఆయన మాట్లాడితే వస్తుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, మేము జగ్గీపేటలో పరిచయం చేసేటప్పుడు జగ్గీపేట పక్కనే అగ్రహారం అనే ఊరు ఉంది. ఈ చిన్న సాక్ష్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, జాగ్రత్తగానండి. అగ్రహారంలో ఒక ఆమె ఉందండి. కావండి, ఆమె కిరాణా షాపు రాము గారు ఉంటారు, ఆ బజార్లో ఉంటుంది ఆవిడ. అంటే బజార్ పేరు కూడా చెప్తున్నారు. హల్లెలూయా. ఆవిడ వాక్యం ఏంటో ఆవిడ కూడా తెలుసు, అక్కడ ఉన్న సంఘానికి తెలుసు ఆమె గురించి. ఇది అందరి దగ్గరికి వెళ్తుంది కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. ఏమండి, వాళ్ళ అబ్బాయి పేరు చెప్తా. ఏమండి, శివ. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి పేరు శివ. భార్య భర్తలకు గొడవైంది. ఆమె చిన్నదానికి కూడా అలిగెళ్ళిపోద్దంట, ఇంటికి అలిగెళ్ళిపోద్దంట. అయితే వాళ్ళ అబ్బాయి చిన్న గొడవ వచ్చింది, ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, అసలు పని చెప్పినా చెప్పకపోయినా చిన్న మాట వస్తే అలిగి ఇంటికి వెళ్ళిపోద్దంటండి. అట్లా వెళ్ళిపోయింది. 6 నెలలు అయింది. ఏమంటే వెళ్ళిపోయి 6 నెలలు అయింది. కొడుకు పని కొడుకు చేసుకున్నాడు, తల్లి పని తల్లి చేసుకుంది. ఏడుస్తూ ఉన్నారు. మేము ఆ ఇంటి పక్కనే గంగమ్మ అని ఒక తల్లి ఉంటుంది, ఆ ఇంట్లో మేము ప్రార్థన పెట్టేవాళ్ళం. ఆ ప్రార్థనకు వచ్చింది ఆవిడ. వచ్చి చెప్పుకుంటూ మొదలెట్టింది, అయ్యా నా కోడలు ఇల్లు వెళ్ళిపోయిందండి, 6 నెలలు అయిందండి, 3 సార్లు మేము పెద్ద మనుషులు తీసుకెళ్ళాం, ఇదిగో వస్తున్నాను అంటుంది కానీ రావట్లేదండి. మరి ఎట్లా పాస్టర్ గారు, మరి దేవుడు ఏమన్నా మాకు మేలు చేస్తాడా అనేసి అంటే, దేవుని బిడ్డలారా, కాబట్టి మేమైతే ఒకటే చెప్పాం, అమ్మ మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నువ్వు నమ్మకంగా ప్రభు సన్నిధికి రా, నువ్వు నమ్మకంగా ప్రభు సన్నిధానానికి రా, దేవుడు మేలు చేస్తాడని చెప్పాం. మీ చెవులు ఎక్కడ పెట్టాలా? ఆ గొడవలు జరుగుతానంటాయి, అయినాక అడగండి ఏం జరిగిందమ్మా అంటే పోసుగుచ్చినే చెప్తారు. వాక్యం చెప్పరు కానీ గొడవ మాత్రం అట్లాట్లేదు. వాక్యం ఏం చెప్పారమ్మా అంటే ఏం చెప్పరు, గొడవ మాత్రం అమ్మా ఇంత కూడా మిస్ అవ్వదు. అవసరం మీద రాసిస్తా బాండ్ పేపర్ మీద. హల్లెలూయా. ఎంత కూడా మిస్ అవ్వదు, చెప్తారు. కాబట్టి మీరు ఎవ్వరో దాని మీద మనసు పెట్టద్దు. అయినాక భోజనం చేసుకుంటే అడుగుతుంది. స్తోత్రం చెప్పండి. అప్పుడు మొత్తం కథ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మాత్రం వాక్యమేనండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి ఆమెతో ఒకటే మాట చెప్పాం, దేవుడు నీ కుటుంబంలో మేలు చేస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధికి రా అన్నప్పుడు ఒక 2-3 వారాలు వచ్చింది. వచ్చినాక ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే, దేవుని బిడ్డలారా నేను అట్టే కూర్చొని ప్రార్థన చేస్తున్నా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో మాట్లాడని దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కోడలు వస్తుందని దేవుడు చెప్పమన్నాడు, నీ కోడలు వస్తుందంట దేవుడు మాట్లాడమన్నాడు, చెప్పమన్నాడు అమ్మ నీకు అన్నప్పుడు ఆమె నమ్మల. నా కోడలు రావడం ఏంటి గారు, 3 సార్లు పెద్ద మనుషులు తీసుకుపోయినా, 3 సార్లు చెప్పిన అసలు ఆమె మాటిని రకం కాదు. ఆమె వాళ్ళ అన్నోళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళన్న ఎంత కిరాతకుడు అంటే, ఎంత మొండోడంటే, నా చెల్లి నా ఇంట్లోనే ఉంటుంది, నీ ఇంటికి రాదో అనేసి ఎన్నోసార్లు మమ్మల్ని ఎలగొట్టాడండి అనేసి అన్నప్పుడు, అమ్మ ఏం జరిగిద్దో ఏం చేస్తాడో తెలియదు, నీ కాళ్ళు అయితే నీ ఇంటికి వస్తుందని దేవుడు చెప్పమన్నాడమ్మని చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏం జరిగింది తెలుసా?
అది అయినటువంటి 7వ రోజో 8వ రోజో ఈ విషయం చెప్పిన 7-8 రోజుల తర్వాత కోడలు పెట్టి బేడ చదువుకొని ఇంటికి వచ్చింది. హల్లెలూయా. ఎవరు పోలా, పెద్ద మనుషులు వెళ్ళా. ఎందుకంటే వాక్యం పడుకుని చెప్తున్నా, బైబిల్ పడుకుని చెప్తున్నా, విను. పెద్ద మనుషులు వెళ్ళా, ఆమెను పిలవడానికి ఎవరు వెళ్ళా. ఏమండి, చివరికి తీసుకురావడం భర్త కూడా పోలా. ఆమంతటా ఆమె వచ్చి అత్తగారు కాళ్ళు పట్టుకొని, అత్త నాకు మా ఆయన విలువ మీ విలువ తెలిసింది, ఇక నేను వెళ్ళను అత్త, నాన్న దగ్గరికి వెళ్ళను, వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను పోను. హల్లెలూయా అనేసాను. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏమండి, ఏమైంది తెలుసా? అక్కడ అమ్మా మేము ఎప్పుడైతే ప్రార్థనలు చేయడం మొదలెట్టామో అక్కడ ఈ అమ్మాయి ఉన్నది కదా, ఆ అన్నకి వదిలికి గొడవ అయిందంట. ఎవరికి? ఇప్పుడు అన్నగారు ఇంట్లో ఉంది కదా, అన్నకు వదిలికి గొడవ అవుతే ఈ మధ్యలోకి వెళ్ళాలంటే ఎందుకు రన్నా అట్లా కొడతాం, ఎందుకు దాన్ని వదిలిని ఎందుకు అన్ని మాట్లాడను, అలా కొడతాం ఎందుకు అంటే ఆ అన్న ఒక మాట అన్నాడంట, నా భార్య నేను కండిషన్లో పెట్టకపోతే నీలాగా ఊర్లెట్టుకుని తిరిగిద్ది, నీలా ఊర్లెట్టుకు తిరిగిద్ది, నీలా తయారవుద్ది అన్నాడంట. ఒకటే మాట కథం. ఏమండి, మొహం చల్లలా అక్కడ ఉండడానికి. ఏమండి, అరే నా భర్త కానీ నా అత్తమామలు కానీ ఒక్క మాట అనలే, నన్ను ఎవ్వరు ఒక మాట అనలా. నేను చిన్నదానికి అలిగి నేను ఇక్కడికి వచ్చా, ఇన్ని మాటలు నేను అక్కడ పడాల్సి ఉంటుంది. నేను ఎక్కడ ఉండాల్సిందని అక్కడ ఉంటేనే నాకు విలువ అని తెలుసుకొని పెట్టి బేడ చదువుకొని ఇంటికి వచ్చి అత్తగారు కాదు పడింది. స్తోత్రం చెప్పాలి. మరలా చెప్తున్నా బిడ్డ, నీ దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఏది లేదని బాధపడుతున్నావో దాన్ని పిలుస్తాడైనా. లాజరు చనిపోయాడు, ప్రాణం పోయి 4 రోజులైంది, పిలవలేదా? పిలిస్తే తిరిగి రాలేదా? వచ్చింది. హల్లెలూయా. ఏమండి, ఆ కోణలు వెళ్ళిపోయింది, 6 నెలలైంది. ప్రభు సన్నిధిలో ఎడతెగక ప్రార్థనలో పెట్టాం, పిలిస్తే వారం రోజుల్లో ఎవడ పోయి ఏం మాట మాట్లాడకుండా తిరిగి రాలేదా? దేవుడు పరిస్థితులు క్రియేట్ చేశాడు అక్కడ. అట్లా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమె ఎంత సంతోషంగా వచ్చి సాక్ష్యం చెప్తుందో తెలుసా? ఏమండి, దేవుడు తీసుకొస్తే అలా ఉంటుంది, మరలా పోదు. ఏమండి, పెద్ద మనుషులను పెట్టి తీసుకొచ్చారు చాలాసార్లు, పోయిందా పోలేదా? దేవుడు ఏం చేశాడు? విలువ తెలియజేసి తీసుకొచ్చాడు. ఇక వెళ్తుంది అన్నగారింటికి? జీవితంలో వెళ్ళిద్దా? వెళ్ళదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కాబట్టి మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. రెండోది, ఏమండి, సామర్థ్యం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, చాలిన దేవుడు, సంపూర్ణంగా రక్షించగలిగిన దేవుడు. మొదటిది, దేవుని బిడ్డలారా, పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేయగలిగిన దేవుడు. దేవుడి మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నీ దేవుని విలువ నీకు తెలుసా? ఈరోజు ఇది కదా మాట ప్రసంగం, దేవుడు మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న చాలా మందికి దేవుని విలువ అర్థం కావట్లా, సంఘ ప్రార్థన విలువ అర్థం కావట్లా, మందిరం విలువ అర్థం కావట్లేదు. కాబట్టి అనేకులు కష్టాల్లో, శ్రమల్లో, పనుల్లో చూసుకొని దేవుని సన్నిధిని వదిలేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సిన సమయంలో కూడా ఇంకా విచిత్రమైన మనుషులు ఏంటంటే అర్థం గంట సీరియల్ కోసం దేవుని సంఘాన్ని, సేవను వదిలేసుకుంటున్నారు, ప్రార్థన వదిలేసుకుంటున్నారు. సీరియల్ మిస్ అయిపోతానేమో. ఈరోజు సీరియల్ నేను కాపాడుతుందా? దేవుని బిడ్డ, మంచం పడితే సీరియల్ నిన్ను రక్షించిద్దా? 100 రూపాయల కూలి నిన్ను బాగు చేస్తుందా? నీ దేవుడు నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ఈరోజు నీకు ఆయన విలువ తెలుసా? ఆయన విలువ నీకు తెలియకపోతే 36 కోట్ల రూపాయల వజ్రాన్ని ఇంట్లో పెట్టుకున్న, తినటానికి తిండి లేక చచ్చిపోయిన ముసలిదానితోనే సమానం నీ జీవితం. ఈరోజు దేవుని విలువ నీకు తెలియక, దేవుని విలువ, సంఘం విలువ నీకు తెలియక నువ్వు దేవుని వదిలేసుకుంటున్నావు, ప్రార్థన వదిలేసుకుంటున్నావు, సహవాసం, సంఘం వదిలేసుకుంటున్నావు. లేదు బిడ్డ, నీ దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ఉన్నతమైన దేవుడో ఒక 3 మాటలలో ఈరోజు ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆయన నీ జీవితంలో కుమ్మరి వలె పగిలిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు కదా. పరమ కుమ్మరి ఆయనే. సంపూర్ణంగా రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. సగం చేసేవాడు కాదు ఆయన. ఒక్కసారి చేస్తే అది మరలా తిరిగి చెడిపోయేది కాదు. ప్రభువు మారుస్తే, దేవుడు చేస్తే అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. చాలిన దేవుడు, తగిన దేవుడు. దేవుని బిడ్డ, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు.
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప దేవుడు నాతో ఉన్నాడండి. ఆ గొప్ప దేవుడిని నేను కలిగి ఉండి కూడా నేను ఇంకా నిరాశలో బ్రతుకుతున్నాను, నిస్పృహలో బ్రతుకుతున్నాను. ఆ దేవాది దేవుణ్ణి, ఎంత ఉన్నతమైన దేవుణ్ణి అనేకమైన సార్లు నేను కాదనుకున్నాను, విడిచిపెట్టుకున్నాను. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాను. ఆ దేవుణ్ణి కృపను నేను పోగొట్టుకున్నాను. లేదు, ఇక ముందు నేను అట్లా ఉండండి, ఆ దేవుడు నాకు కావాలండి అని ఒప్పుకోలు నీలో ఉంటే, అలాంటి మనసు నీకు కలిగితే దేవుని బిడ్డ నీ కుడి చేతిని పైకెత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అనేకమైన సార్లు ఆయన విలువ తెలియక, ఆయన ఎంత ఉన్నతమైన వాడో నాకు తెలియక నేను వదిలేసుకున్నాను. ఇక ముందు నేను అట్లా చేయను, ఇక ముందు నేను అలా ఉండను. చిన్నదానికి పెద్దదానికి నేను దేవుని సన్నిధిని వదిలేసుకుంటూ వచ్చాను, ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేశాను. ఇక ముందు నేను అట్లా చేయను. ఆయన నాకు కావాలని ఆశ కలిగిన వాళ్ళు ఇప్పుడు చేయి పైకి చూపించి బిడ్డ నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఇదిగో అనేక మంది చేతులు ఎత్తారయ్యా. అనేక మంది తండ్రి నీ విలువ తెలియక వారు కృంగిన స్థితిలో ఉన్నారు అయ్యా. బిడ్డలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. ఇదిగో ఒప్పుకొని విడిచిపెట్టి వాడి కనికరం పొందినన్నావు. నీ కనికరం బిడ్డల మీదకి వచ్చిన గాక, నీ కృప వీరికి కలుగుని గాక. అయ్యా, నీవు ఎంత గొప్ప దేవుడువో మా జీవితాల్లో మీ గుర్తులుగా. ఆకాశమందు నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నువ్వు మాకుండగా ఈ లోకంలోనిది ఏది మాకు అక్కర్లేదయ్యా, ఏది మాకు అక్కర్లేదయ్యా. మీరు మాతో నడిపించండి, దీవించండి, కృప చూపించండి, సహాయం చేయండి. వీళ్ళందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ దయగలిగిన దేవా, ఈ ప్రార్థన కూడికని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఏ ఏ పరిస్థితుల్లో ఇక్కడ కూడిన సంఘం నలిగిపోయారో, చితికిపోయారో, అణగారిపోయారో అయ్యా, కుమ్మరి, పరమ కుమ్మరి, మీరు తిరిగి మరలా కట్టండి అయ్యా, తిరిగి మరలా తయారు చేయండి అయ్యా, తిరిగి బాగు చేయండి అయ్యా, పరిస్థితులను మార్చండి అయ్యా. అయ్యా, మాకు తగిన దేవుడుగా, చాలిన దేవుడుగా, సమస్తాన్ని ఎరిగిన దేవుడుగా మీరు మాతో ఉండండి అయ్యా, మాతో ఉండండి అయ్యా, మాలో ఉండండి అయ్యా. అలాగే ప్రభువా తండ్రి, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడా మా జీవితాల్లో అయ్యా, మేము ఏదైతే లేదని బాధపడుతున్నామో, ఏదైతే చేయలేకపోతున్నామే అని కృంగిపోతున్నామో వాటిని అయ్యా తండ్రి నీ జీవము కలిగినటువంటి మాటతో మీరు మా జీవితాల్లోనికి పిలవండి. మా జీవితాల్లోనికి తండ్రి మీరు అయ్యా ఉంచండి, ఆశీర్వదించండి, కృప చూపి మేలు చేయమని ఇదిగో కూడి ఉన్న వారందరిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.